ప్రియబిడ్డ, ఒకరోజు నువ్వు చాలా సంతోషంగా ఉంటే, ఒకరోజు నువ్వు ఆత్మలో కానీ లేకపోతే భావాలలో కానీ కృంగిపోయి ఉంటే వెంటనే డిప్రెషన్లోకి, భయంలోకి, నాకు ఇంకా దేవుడొద్దు, నాకు ఈ జీవితం వద్దు, నాకు ఈ కుటుంబం వద్దు అని చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు, అలా కృంగిపోతూ ఉంటారు. అలా కారణం ఏమిటి అంటే వాళ్ళ భావాలని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక వాళ్ళ పొరపడుతూ ఉంటారు. ఒక గొప్ప వ్యక్తి భావాల గురించి చెప్తూ ఆయన ఒక మాట అంటున్నాడు, ఆత్మలో ఎవరు ఎదగాలనుకుంటున్నారో ఆత్మలో ఎదిగే వాళ్ళకి భావాలు శత్రువులుగా మారతాయంట. కొన్నిసార్లు ప్రార్థన చేయాలనిపించదు, కొన్నిసార్లు ఇది జరుగుతుంది అనే ఒక విశ్వాసము అనిపించదు. కానీ నీవు నీ భావాల ద్వారా నడిపించబడకూడదు, వాక్యానుసారంగా విశ్వాసంలో నువ్వు నడిపించబడినప్పుడు ప్రియబిడ్డ, నీ జీవితంలో అన్నిటిపైన నువ్వు విజయం పొందుకుంటావు. భావాలకి సిద్ధాంతాలు ఉండవన్నమాట, అంటే ప్రిన్సిపల్స్ ఉండవు. ఎప్పుడు ఏమనిపిస్తుందో అది చేసేయాలనిపిస్తుంది. కానీ నువ్వు దేవునిలో ఉన్న ఒక వ్యక్తివైతే, నువ్వు వాక్యం చదువుతూ ఉంటే, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే చేయాల్సింది ఏమిటో తెలుసా? దేవునిలో నిన్ను నువ్వు నడిపించుకోవాలి. నేను ఎప్పుడు చేసే పని ఏంటంటే, కొన్నిసార్లు సేవలో, కుటుంబంలో అంటే భరించరాని ఒక ఒత్తిడి, ఒక స్ట్రెస్, ఒక బాధ నాకు కలిగినప్పుడు సైలెంట్గా అన్నీ పక్కన పెట్టేసి నేను వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చుంటా. కామ్గా కూర్చొని నేను ప్రార్థన చేస్తా, అంతే. ఆ అన్నిటినీ దేవుడికి సమర్పించి నేను అడుగుతా, ప్రభువా నాకు చాలా బాధ కలుగుతుంది, నాకు చాలా ఏడుపు వస్తుంది, నేను ఎలా దీన్ని ఎదుర్కోవాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కొంచెం సేపు సమయం గడిపిన తర్వాత హృదయంలో ఒక నెమ్మదిని నేను అనుభవిస్తా. ఒక నెమ్మది నా హృదయంలోకి వస్తుంది. ప్రార్థన చేయకపోతే నేను రియాక్ట్ అవుతుంటా, ప్రార్థన చేయకపోతే ఏదేదో మాట్లాడేసి ఏదేదో ఆలోచించేస్తుంటా. కానీ ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన మన భావాలని సరి అయిన దారిలో పెట్టి సరి అయిన నిర్ణయం తీసుకోవటానికి మనకి సహకరిస్తుంది.